హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది సంతోషించారండి? ఆయన సన్నిధికి ఎంతమంది ఆశతో వచ్చారు? ఓకే. సరే, అందరికీ ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఎంతమంది రాత్రులు భయపడుతున్నారు? పర్లేదు, చెప్పండి. ఎంతమంది రాత్రులు భయపడుతున్నారు? అందరికీ భయం ఉంటుందండి. నాకు కూడా భయమే. ఒకప్పుడులేండి, అంటే దేవుని గురించి తెలియనప్పుడు మనం ఎప్పుడు భయపడుతూ ఉంటాం. హల్లెలూయా. ఎక్కువగా రాత్రులు భయపడతాం. ఎప్పుడండి? ఉదయం కంటే రాత్రులే భయపడతాం. దొంగలు వస్తారని, ఇంకా రాత్రిలో పడుకున్నప్పుడు ఏదో జరుగుతుందని. అవునా? ఎంతమంది భయపడతారండి రాత్రులు? పర్లేదు, ఒప్పుకోండి. బలహీనత ఉన్నప్పుడు ఒప్పుకున్నప్పుడు ఆయన ధైర్యపరుస్తాడండి. ఎందుకంటే ఆయన బలపరచువాడు. మనల్ని ధైర్యపరచువారు ఎవరు? ఆయన. ఆయనే లేకపోతే ఈరోజు మనం భూమి మీద లేము. హల్లెలూయా. ఆయన కృపను బట్టి మనం ఆయన సన్నిధిలో ఉండగలిగాం. సరే, యోబు 35వ అధ్యాయం తీయండి. యోబు 35, 10వ వచనం. యోబు 35, 10వ వచనం చూడండి. అయితే రాత్రి యందు కీర్తనలు పాడుటకు ప్రేరేపించు, భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగు చేయొచ్చు, నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకుని వారిని ఎవరునూ లేరు. ఈ వచనంలో చూడండి, మొట్టమొదటి వచనంలో ఏముంది? అయితే రాత్రి యందు కీర్తనలు పాడుటకు ప్రేరేపించు. కీర్తనలు పాడడానికి ఎవరు ప్రేరేపిస్తారండి రాత్రులు? ఇక్కడ రాత్రి అంటే చీకటి అని అర్థమండి. రాత్రి అంటే చీకటి, బాధకి సూచన. దేనికి సూచన? బాధకి, అనారోగ్యానికి, భయానికి సూచన రాత్రి. అందుకే అడిగాను ముందుగా ప్రశ్న, రాత్రి ఎంతమంది భయపడుతున్నారని. ఎక్కువ రాత్రులే భయపడుతుంటామండి. ఎందుకంటే ఉదయం ఏ శబ్దం వచ్చినా భయపడం, రాత్రి శబ్దానికే భయపడతాం. అవునా? చిన్న కుక్క అరిసినా భయపడతాం, నక్కలా వినబడుతుంది. పిల్లి అరిసినా ఇంకేదోలా వినబడుతుంది. ఇక్కడ ఈ యోబు ఈ యోబు ఈ అధ్యాయంలో ఎలీహు మాట్లాడతాడండి. చూడండి, మొదటి వచనంలోనే కనబడుతుంది మీకు. 35 మొదటి వచనం. మరి ఎలీహు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చును, నేను పాపం చేసిన ఎడల నాకు కలిగిన లాభం కన్నా నా నీతి వలన నాకు కలిగిన లాభమే అది నీకు ప్రయోజనమేమి అని నీవు చెప్తున్నావే. ఇక్కడ ఎలీహు మాట్లాడుతుంటాడండి యోబుతోని. ఎందుకంటే యోబు తనకు నచ్చినట్టు మాట్లాడుతుంటాడు. యోబు జీవిత పరిస్థితి ఏంటో మనందరికి తెలుసు. యోబు ఎన్నో కష్టాలు గుండా వెళ్ళాడని. అవునా? ఎంతమంది తెలిసింది యోబు గురించి? ఎన్నో కష్టాలు గుండా వెళ్ళాడు. యోబుకున్న ఆస్తి పోయింది, తనకున్న పిల్లలు చనిపోయారు, తన ఆస్తి నష్టం వచ్చింది, పిల్లలు చనిపోయారు, భార్య విడిచిపెట్టింది, మరలా వచ్చిందిలేండి భార్య. అంటే తన పరిస్థితి అనారోగ్య స్థితి. అనారోగ్య స్థితిలో తను ఉండగా అనేక మాటలు మాట్లాడతాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని. దేవుడు ఇచ్చి తీసుకుంటాడండి. దేవుడు ఇస్తాడు కానీ తీసుకోడు. కానీ కొన్నిసార్లు పరిస్థితి బాగాలేనప్పుడు పరిస్థితిని చూసి మాట్లాడతాం మనం. అందుకే చూడండి, 35వ అధ్యాయం 16వ వచనం చూడండి. నిర్హేతుకముగా యోబు మాట్లాడి ఉన్నాడు, తెలివి లేకే మాటలను విస్తరింపజేసి ఉన్నాడు. ఏం మాట్లాడండి? తెలివి లేక మాట్లాడాడు, అంటే జ్ఞానం లేకుండా. జ్ఞానం లేకుండా మనిషి ఎందుకు మాట్లాడతాడంటే దేవుడి గురించి తెలుసుకోలేనప్పుడే. ఎప్పుడు జ్ఞానం వస్తుంది మనిషికి? యేసు ప్రభు గురించి తెలుసుకుంటేనే జ్ఞానం వస్తుందండి. తెలియనప్పుడు జ్ఞానం ఉండదు ఈ భూమి మీద. 11వ వచనం చూడండి. భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగజేయచ్చు, నన్ను సృజించిన దేవుడు ఎక్కడున్నాడని అనుకుని వారు ఎవరునూ లేరు. ఇప్పుడు భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి ఉందండి ఈ భూమి మీద. భూజంతువుల కంటే, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానం ఉంది, ఇవ్వబడింది కదండి. ఎందుకు ఇది రాస్తాడంటే ఈ జంతువులు కూడా, ఈ వచనం చూపిస్తాను చూడండి. యెషయా తీయండి. యెషయా మొదటి అధ్యాయం చూడండి. యెషయా మొదటి అధ్యాయం 3వ వచనంలో, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకున్నంట.
అంటే జంతువులకి తెలుసు తన యజమాని ఎవరో, తన స్థలం ఎక్కడో జంతువులకు తెలుసు. కానీ ఎవరు ఎరగట్లేదు? ఇజ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. ఇజ్రాయేలు ప్రజలు దేవుణ్ణి అనేకసార్లు తృణీకరించారు. యేసుప్రభుని సిలువేసింది కూడా యూదులే. దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతాడు? జ్ఞానం లేనప్పుడు మనిషి నచ్చినట్టు ప్రవర్తిస్తాడు, మాట్లాడతాడు. అక్కడ యోబు కూడా అదే మాట్లాడుతాడని ఎలీహు చెప్తున్నాడు. కానీ అద్భుతమైన కృప ఏంటంటే దేవుని జ్ఞానం అద్భుతమైనది. హల్లెలూయా. దేవుడి జ్ఞానం ఎంత అద్భుతమైందంటే ఆ వచనంలో చూడండి ఒకసారి. యోబుకి రండి. యోబు 35వ అధ్యాయం 11వ వచనం. భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశం పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానం కలుగు చేయొచ్చు. నన్ను సృజించిన దేవుడు ఎక్కడున్నాడని అనుకుని వారు ఎవరినూ లేరు. అంటే దేవుడు మనకి జ్ఞానం ఇచ్చి ఉన్నాడు ఆల్రెడీ. దేవుడు మనకి జ్ఞానం ఇచ్చి ఉన్నాడు. మనం ఎవరి స్వరూపంలో ఉన్నామండి? ఎవరి స్వరూపం? దేవుని స్వరూపం. ఈ భూమి మీద మనం దేవుని స్వరూపం కలిగి ఉన్నాం. ఏంటి దేవుని స్వరూపం అనేది మనం వాక్యంలో చూద్దాంలేండి. దేవుని స్వరూపం మనం కలిగి ఉన్నాం కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానం అధికంగా ఉంది. ఆ జ్ఞానం ఎంత అధికంగా ఉందంటే ఈ భూమి మీద ఆ జ్ఞానం తెలుసుకుంటే భూమి మీద సులువుగా బ్రతకగలం. ఏంటి ఆ జ్ఞానం అంటే చూడండి 10వ వచనంలో. అయితే రాత్రి యందు కీర్తనలు పాడుచు ప్రేరేపించు. అంటే దేవుని జ్ఞానం మనల్ని ప్రేరేపిస్తుంది. ఈరోజు దేవుడి సన్నిధికి మనం వచ్చామంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడు మనల్ని. ప్రేరేపించబట్టే మనం దేవుడి సన్నిధికి వచ్చాం. దేవుడు ఎప్పుడు మనల్ని ప్రేరేపిస్తూనే ఉంటాడండి దేవుడి సన్నిధికి వెళ్ళమని. ఎందుకంటే సంఘంలోనే ఆయన పనిచేస్తాడు. హల్లెలూయా. సంఘంలో దేవుడు పనిచేస్తాడండి. భూమి మీద ఒంటరిగా తిరిగితే మనం ఏం పొందుకోలేం. సంఘానికి వచ్చినప్పుడు మనం దేవుని యొక్క అభిషేకాన్ని అనుభవించగలం. హల్లెలూయా. దేవుని సామర్థ్యాన్ని మనం చూడగలం దేవుడి సన్నిధిలో. చూడండి ఒకసారి ఆదికాండం 28వ అధ్యాయం చూడండి. ఆదికాండం 28వ అధ్యాయం 11వ వచనం. ఆదికాండం 28:11. ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలువబడి ఉండెను. దాని కొన ఆకాశం నంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుకరేణు వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలమును ఆశీర్వదింపబడును. ఇప్పుడు దేవుడు యాకోబుతో మాట్లాడుతాడండి. యాకోబు అన్న వెంబడిస్తాడు చంపడానికి. ఎవరు యాకోబు అన్న? ఏశావు. ఏశావు చంపుదామని వెంబడించినప్పుడు యాకోబుకి ఏం చేయాలో తెలియక అరణ్యంలోకి వచ్చేస్తాడు. వచ్చేసి రాత్రి గడుస్తుంది. రాత్రిలో భయపడుతుంటాడు. భయపడిన తర్వాత ఏం చేయాలో తెలియదు. పడుకోవడానికి కూడా స్థలం ఉండదు. ఇంకా అరణ్యంలోనే ఒక రాయిని తీసుకొని తలగడగా చేసుకొని పడుకుంటాడు. దేవుడు కలుస్తాడు యాకోబుకి. కలిసి దేవుడు మాట్లాడుతుంటాడు యాకోబుతోని, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానని, నీ సంతానాన్ని దీవిస్తానని, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను అని దేవుడు యాకోబు ఎదుట వ్యక్తపరుచుకుంటాడండి. దేవుడు మాట్లాడే విధానం అద్భుతంగా ఉంటుంది. వాక్యంలో చూడండి ఒకసారి 13వ వచనం. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునికి ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుకరేణువులే అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరము తట్టును, దక్షిణము తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలంగాను ఆశీర్వదించబడును. ఇప్పుడు దేవుడు యాకోబుని ఆశీర్వదిస్తున్నాడండి. ఎవరిని? యాకోబుని ఆశీర్వదిస్తున్నాడు దేవుడు. యాకోబు పరిస్థితి ఏ విధంగా ఉంది? అన్న చంపుదామని వెంబడిస్తున్నాడు. ప్రాణభయంతో ఉన్నాడండి యాకోబు. ఏ భయంతోని? ప్రాణభయంతో ఉన్నాడు. దేవుడు మాట్లాడే ప్రతి మాట అద్భుతమేనండి. ఇక్కడ యాకోబు ప్రాణభయంతో ఉన్నాడు. ఆ రాత్రి ఏం చేయాలో కూడా తెలియదు. భయపడుతున్నప్పుడు దేవుడు మాట్లాడుతాడు, నీ సంతానాన్ని
ఇసుక రేణుల వలె చేస్తానని. ఈ మొట్టమొదటి మాట దేవుడు ఎవరికి చేశాడు? అబ్రహాంకి ఏంటి, తర్వాత ఇస్సాకి, ఇప్పుడు యాకోబు. దేవుడు మాట్లాడే విధానం గమనించండి. పరిస్థితి బాలేదు యాకోబుది, అయినా దేవుడు మాట్లాడుతున్నాడు, నీ సంతానాన్ని విస్తరింపజేస్తానని. ఇప్పుడు యాకోబుకి తినడానికి తిండి కూడా లేదు అక్కడ, అవునా? దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు? దేవుడు ఎలా పనిచేస్తాడండి? దేవుడు ఎలా పనిచేస్తాడు చెప్పండి? దేవుడు విశ్వాసంతో పనిచేస్తాడండి. విశ్వాసానికి కర్త ఆయన. దేవుడు మాటలు ఎప్పుడు ఆయన విశ్వాసంతోనే మాట్లాడతాడు. ఆయన వెలుగు కమ్మని కలుగా వెలుగు కలిగెను, అవునా? నోటి మాటతో చేశాడు ఆయన సృష్టిని. ఇక్కడ దేవుడు యాకోబుతోని ఏం మాట్లాడుతున్నాడు? నీ సంతానాన్ని విస్తరింపజేస్తానని. యాకోబు పరిస్థితే బాగలేదు అక్కడ, కానీ యాకోబుని దేవుడు ఎంతగా దీవించాడంటే తను ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదమే. హల్లెలూయా! ఎవరు హల్లెలూయా చెప్పట్లేదు? యాకోబు ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదమేనండి. ఇక్కడ పరిస్థితే బాగలేదు, కానీ దేవుడు మాట పలికాడంటే జరుగుతుందో లేదండి? ఖచ్చితంగా జరుగుతుంది. దేవుడి మాట అంత అద్భుతమైనది. మనం నమ్మితే మన జీవితంలోని అద్భుతాన్ని చూస్తాం. దేవుడి మాటను నమ్మండి. దేవుడి మాటను నమ్మితే అద్భుతం జీవితంలో, మన జీవితంలో కనబడుతుంది. ఖచ్చితంగా కనబడుతుంది. నమ్మిన వారు అనుభవిస్తారు. 15వ వచనం, ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించేదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. ఇప్పుడు యాకోబు ఏం మాట్లాడుతున్నాడు? ముందు భయపడ్డాడు నా పరిస్థితి ఏంటని, కానీ ఇక్కడ దేవుడు ఉన్నాడని తెలుసుకున్నాడు. కల్లో ఎవరు మాట్లాడారు? దేవుడు మాట్లాడాడని తెలుసుకొని ఒక మాట పలుకుతున్నాడు. చూడండి 16వ వచనం, యాకోబు నిద్రలేసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. ఇప్పుడు సంఘంలో ఎవరుంటారు? దేవుడు ఉంటాడండి. మనం మాట పలుకుతున్నామంటే అర్థం ఏంటి? నమ్మిన వాళ్ళే పలుకుతారు, నమ్మని వారు మాట రాదండి. మనం నమ్మితే మాట వస్తుంది. హల్లెలూయా! నమ్మితే మాట వస్తుందండి. ఎందుకు? అది దేవుడి లక్షణం. అది ఎంతమందికి అర్థమైందండి? ఒక మాట చెప్పాను, అది దేవుడి లక్షణం. దేవుడు విశ్వాసం ద్వారానే పనిచేస్తాడు. మనం నమ్మి పలుకుతున్నామంటే ఎవరి మాట? అది దేవుడి మాట. ఎందుకంటే దేవుడు విశ్వాసం ద్వారా పనిచేస్తాడు. మన జీవితంలో ఆశీర్వాదాన్ని పలికినప్పుడు మనం ఆశీర్వదించబడతాం. హల్లెలూయా! ఇక్కడ యాకోబు పరిస్థితి బాగాలేదు, అయినా దేవుడు మాట్లాడుతున్నాడు, నీ సంతానాన్ని విస్తరింపజేస్తానని. మరి జరిగిందో లేదో చూద్దాం. చూడండి యాకోబు ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వదించబడ్డాడో లేదో. 30వ అధ్యాయం 27వ వచనం. ఆదికాండం 30వ అధ్యాయం 27వ వచనం. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించినని శకునము చూచి తెలుసుకొంటినని చెప్పి, మరియు అతను నీ జీతం ఎంతయని నాతో స్పష్టంగా చెప్పుము, అది ఇచ్చేదని నన్ను. అందుకు యాకోబు అతన్ని చూచి, నేను నీకెట్లు కొలువు చేస్తునో, నీ మందలు నా యొద్ద ఎట్లుండునో అది నీకు తెలియను. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటలా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యం చేసుకుంది నేను. ఇక్కడ సందర్భం ఏంటంటే లాబానండి. లాబాన్ ఎవరండి? ఇక్కడ లాబాన్ ఎవరండి? మామ. అంటే కొలువు చేస్తాడు, కూతుర్ని ఇస్తాడని. ఎవరు? యాకోబు. యాకోబుకి దేవుడు ఒక మాట ఇచ్చాడు, నువ్వు వెళ్ళిన ప్రతి స్థలాన్ని నేను ఆశీర్దిస్తానని. దేవుడు మాట ఇచ్చాడంటే జరుగుతుందండి. ఆ మాట మనం మన జీవితంలో పలుకుకోవాలి. పలుకుంటే మనం ఆశీర్వదించబడతాం. హల్లెలూయా! ఇక్కడ లాబాను ఏమంటున్నాడు చూడండి 27వ వచనం. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షం నా మీద నున్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెనని. ఇప్పుడు లాబాను ఎవరిని బట్టి ఆశీర్వదించబడ్డాడండి? యాకోబుని బట్టి ఆశీర్వదించబడ్డాడు. ఎందుకు ఆశీర్వాదం వచ్చింది? దేవుడు యాకోబు మీద పలికాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను బట్టి ఆశీర్వదిస్తానని. దేవుడు ఎంచుకున్న మనిషి ద్వారానే అనేక మందిని ఆశీర్వదిస్తాడండి. ఆ మనిషికి విలువిస్తే ఆశీర్వదించబడతాం. హల్లెలూయా! ఇప్పుడు యాకోబు లాబాను దగ్గర ఉన్నాడు అంతేనండి. లాబాను దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళాడో యాకోబు, లాబాను ఆశీర్వదించబడిపోయాడు. ఇక్కడ యాకోబు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. చూడండి 30వ వచనం.
నేను రాకమునుపు నీకుండునది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందాను. ఇప్పుడు ఏమైందండి? బహుగా అభివృద్ధి పొందింది. ఎవరిని బట్టి దేవుడు ఆశీర్వదించాడు? యాకోబుని బట్టి. ఇంకా యాకోబుకి విలువిస్తున్న కొలది లాభాన్ని అభివృద్ధి చెందుతూనే ఉంటాడండి. దేవుడు ఒక మనిషిని ఎంచుకున్న ద్వారా ఆ మనిషి ద్వారానే పనిచేస్తాడు. ఇది మనిషి, సంఘంలో ఉన్న ప్రతి మనిషి నాటబడాలండి ఇందులోని. హల్లెలూయా. ఎంతగా నాటబడుతుంటామో ఆశీర్వదించబడతాం. అంగీకరించిన వారందరూ అభివృద్ధి చెందుతారు. దేవుడు ఇచ్చిన గొప్ప కృప ఇది. భూమి మీద దేవుడు ఎలా పనిచేస్తాడంటే ఒక మనిషి ద్వారానే. ఇది అంగీకరించిన వాళ్ళు అనుభవిస్తారు జీవితంలో. ఇక్కడ యాకోబు ద్వారా దేవుడు లాభాన్ని ఆశ్రయించాడు. దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడంటే ఆశీర్వాదం అనేది మనకు ఇవ్వబడిందండి. మన జీవితంలో మనం అది అనుభవించాలి. సరే, ఆదికాండం, క్షమించండి, ఇంకో సందర్భం చూపిస్తాను చూడండి. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం చూడండి. 16వ అధ్యాయం 25వ వచనం చూడండి. 16:25. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినిచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులని తెరచుకొనెను, అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులని తెరచినట్టు చూచి ఖైదీలు పారిపోయిరనుకొని కత్తి దూసి తాను చంపుకొని పోయాను. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి. ఈ సందర్భం మనందరికి తెలిసింది. ఎప్పుడు ఆరాధిస్తున్నారండి వీళ్ళు? పౌలు శీల మధ్యరాత్రి వేళ. వారి స్థితి ఎలా ఉంది? పరిస్థితి ఏం బాగాలేదండి. పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఇద్దరిని బొండలేసి బిగిస్తారు. అవునా? ఎందుకు? రోమా ప్రభుత్వం అంత కఠినంగా ఉంటుంది. చాలా సందర్భాల్లో చెప్పాను ఇది. వీళ్ళు మధ్యరాత్రి వేళ దేవుడిని ఆరాధిస్తున్నారు. వారి పరిస్థితి బాగాలేదు. ఎందుకు వారికి ఆ పరిస్థితి వచ్చింది? ఎందుకు వచ్చిందండి? దేవుని పరిచర్యలు వెళ్తున్నప్పుడు ఒక చిన్నది దురాత్మ ఉంటుంది ఆమెలో నుంచి ఒక దురాత్మ మాట్లాడుతుంది. వీరు దేవుని సువార్తను ప్రకటించడానికి వచ్చారు, రక్షణ సువార్తను అని పలుమార్లు చెప్తున్నప్పుడు పౌలు చూసి ఆ దురాత్మని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పో అన్నప్పుడు పోతుంది. అప్పుడు ఏం జరుగుతుంది? ఆమె ద్వారా అనేక మంది లాభం పొందుకునేవారు, ఒక వ్యాపారం చేసేవారు ఆమె ద్వారా. ఎప్పుడైతే ఆ దురాత్మని పౌలు వెళ్ళగొట్టాడో వారికి నచ్చలేదు. ఆ ఊరి ప్రజలకి నచ్చలేనప్పుడు పౌల్ని శీలని ఇడుచుకొని పోయి చెరసాల్లో వేస్తారు. అది సందర్భం. చెరసాల్లో వేసిన తర్వాత మధ్యరాత్రి వేళ పౌలు శీలు దేవుణ్ణి ఆరాధిస్తారు. దేవుణ్ణి ఆరాధించినప్పుడు చెరసాల సంఖ్యలు తెగిపోయి పునాదులు అదురుతాయి. ఏం జరిగిందండి? చెరసాల సంఖ్యలు తెగిపోతాయి, పునాదులు అదురుతాయండి. దేవుని అభిషేకం, దేవుని సామర్థ్యం వచ్చినప్పుడు ఈ భూమి కంపిస్తుందండి. ఎందుకంటే దేవుడు అంత గొప్పవాడు. దేవుడు మాట వచ్చినప్పుడు, దేవుడు గురించి మనం పాట పాడినప్పుడు, మాట పలికినప్పుడు ఖచ్చితంగా దేవుడు పనిచేస్తాడండి. ఇది నమ్మి ఎవరైతే పలుకుతారో వారి జీవితంలో అనుభవిస్తారు ఖచ్చితంగా దేవుని సామర్థ్యాన్ని. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. 28వ వచనం. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకునవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. ఇప్పుడు ఈ చెరసాల నాయకుడు అధికారి ఏం చేస్తున్నాడు? ఇంకా ఖైదీలు అందరూ వెళ్ళిపోయారు, ఇంకా నాకు ఈ ఉద్యోగం ఉండదు. చాలా సందర్భాల్లో మీకు చెప్పాను నేను. తను చంపుకుందాం అనుకుంటాడు, హత్య చేసుకుందాం, తను తానే ఆత్మహత్య చేసుకుందామని కత్తి దూస్తాడు. అప్పుడు పౌలు, ఏ హాని చేసుకునవద్దు, మేము ఇక్కడే ఉన్నామని చెప్తాడు. చూడండి 29. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమేం చేయవలని అందుకు వారు, ప్రభువు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారి అందరికీ దేవుని వాక్యం బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగిన వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్ము పొందిరి. ఇప్పుడు దేవుడు పౌలును వాడుకొని శీలను వాడుకొని ఒక కుటుంబాన్ని రక్షించాడండి. ఎవరిని రక్షించాడు? పౌలు శీల రాత్రి బాగోలేదు. వాళ్ళ రాత్రి
వాళ్ళ రాత్రి ఎలా ఉంది? చాలా భయంకరంగా ఉందండి. వాళ్ళు భయపడుతున్నారు. కానీ దేవుడిని ఆరాధించారు. దేవుడిని ఆరాధించినప్పుడు సంఖ్యలు ఊడిపోయి, పునాదులు అదిరాయి, ఒక కుటుంబం రక్షించబడింది. వారికి ఆ రాత్రి బాలేదు. ఆ రాత్రిని దేవుడు ఎలా మార్చివేశాడు? శక్తివంతమైన రాత్రిగా మార్చాడండి. హల్లెలూయా. వారినే ఒక శక్తివంతంగా మార్చాడు దేవుడు. ఈరోజు నాకు పరిస్థితి బాలేదు, నాకు కష్టం ఉంది, నాకు అనారోగ్యం ఉంది, చీకటి నన్ను అల్లుముకుంది, అవునా, చీకటి నన్ను చుట్టి ఉంది, పరిస్థితి ఏం బాలేదు నా జీవితం అని పరిస్థితిని చూసి మనం మాట్లాడుతున్నప్పుడు ఏం జరగదండి. అక్కడ యోబు కూడా అదే మాట్లాడాడు, పరిస్థితిని చూసి మాట్లాడాడు. కానీ ఎలీహు దేవుడి జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు, దేవుడు ఎంత గొప్పవాడో. ఇక్కడ ఆరాధిస్తుంది ఎవరు? పౌలు శీలను ఆరాధిస్తున్నారండి. వారంతటా వారు బయటికి రాలేరు. బొండలేసి బిగించినప్పుడు ఎవరో విడిపించాలి వారిని, ఒక వ్యక్తి వచ్చి విడిపించాలి, అవునా, పౌలు శీలని. కానీ ఎవరు విడిపించారు? దేవుని సామర్థ్యం వచ్చినప్పుడు విడిపించబడతామండి. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఆరాధించడం మానకూడదు. మనల్ని దేవుడు ప్రేరేపిస్తాడు. ఎవరు ప్రేరేపిస్తారు? దేవుడు ప్రేరేపిస్తాడండి, ఆరాధించని, మాట పలుకని. పలికినప్పుడు ఎప్పుడైతే పలుకుతామో దేవుడు పనిచేస్తాడు. హల్లెలూయా. ఎవరిని గురించి పలకాలి? యేసుప్రభు గురించి అండి. ఎందుకంటే మనం ఈరోజు నీతిమంతులుగా తీర్చబడింది యేసుప్రభు ద్వారానే, అవునా. ఆయన మనల్ని రక్తమిచ్చి కొన్నాడు. ఏం కొన్నాడండి? ఆయన రక్తమిచ్చి మనల్ని కొన్నాడు. ఇప్పుడు మనం ఎవరి సొత్తు అయ్యాం? ఆయన సొత్తు. ఆయన సొత్తు అయినప్పుడు మనం మన మాట ఎలా వస్తుంది? అప్పుడు మన మాట ఎలా వస్తుందండి? ఎలా వస్తుందండి మన మాట? చాలా శక్తివంతంగా ఉంటుందండి. ఇది నమ్మండి. ఎందుకంటే పని చేసేది మనుషులు కాదు ఇక్కడ. మనల్ని ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నప్పుడు మనం ఎవరి సొత్తు అయ్యాం? మన ఆయన సొత్తు అయినప్పుడు, మనం ఆయన పిల్లలం అయిపోయినప్పుడు మనలో నుంచి ఎవరి సామర్థ్యం బయలుదేరుతుంది? దేవుని సామర్థ్యమే. మన సామర్థ్యమే. మనుషుల సామర్థ్యం చూసుకోకూడదు ఎప్పుడు. మనిషి తన సామర్థ్యాన్ని చూస్తాడంటే స్వనీతిపరుడు. ఏ పరుడు అండి? స్వనీతిపరుడు. మనిషి సామర్థ్యాన్ని బట్టి మనం ఏం చేయలేము ఈ భూమి మీద. ఆయన సామర్థ్యాన్ని బట్టి పని చేయగలం, ఈ భూమి మీద నడవగలం. మన ద్వారా అనేక కుటుంబాలు దేవుడు రక్షించుకుంటాడు. హల్లెలూయా. ఇప్పుడు చెరసాల నాయకుడి అధికారి చనిపోదాం అనుకున్నాడు. ఏం చేద్దాం అనుకున్నాడు? చనిపోదాం అనుకున్నాడు. ఇంకెందుకు, తనకి ఇంకా ఆధారం లేదు. చెరసాలలో ఉన్న ఖైదీలు పోతే ఉద్యోగం పోయినట్టే, అవునా. ఇంక తను ఏమనుకున్నాడు? ఇంక నా సామర్థ్యం అయిపోయింది, ఇంక భూమి మీద నేను ఈ బతికి ఇంక వేస్ట్. ఎందుకంటే రోమా ప్రభుత్వం కఠినంగా ఉంటుంది. ఉద్యోగం తీసేస్తారు, తన వ్యక్తిగతంగా కూడా తనకి పనిష్మెంట్ ఉంటుంది. అయితే తను ఇంకా ఆలోచించాడు, ఇంక నా జీవితం అయిపోయిందని చనిపోదాం అనుకున్నాడు. మరలా దేవుడు ఎవరిని వాడుకొని రక్షించాడు? పౌల్ని వాడుకొని రక్షించాడండి, అవునా. ఎంచుకున్న వ్యక్తి ద్వారా దేవుడు పనిచేస్తాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? దేవుడు ఒక మనిషి ద్వారానే భూమి మీద పనిచేస్తాడు. పౌలు శీలను వాడుకొని దేవుడు కుటుంబాన్ని రక్షించాడు, అవునా. ఖైదీలు కూడా ఎవరు వెళ్ళిపోలేదు. అక్కడ యాకోబుని వాడుకొని దేవుడు లాభాన్ని ఆశీర్వదించాడు. ఇక్కడ పౌలు శీలను వాడుకొని ఒక కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఎంచుకున్న మనిషి ద్వారా దేవుడు పనిచేస్తూనే ఉంటాడండి భూమి మీద. మనం అది గ్రహించుకోలే. ఆ గ్రహింపు ఉంటే ఆశీర్వదించబడతాం. ఆ గ్రహింపు లేనప్పుడు అంత అనాలోచనగా మనం వ్యవహరిస్తాం భూమి మీద. అనాలోచన ఎక్కువ వస్తుంది, అజ్ఞానంగా. ఏం జరగదులే, మన సామర్థ్యాన్ని మాట్లాడతాం. మాట్లాడాల్సింది మన సామర్థ్యం కాదండి, దేవుని వైపు చూసి మాట్లాడాలి. ఎందుకంటే విశ్వాసానికి కర్త ఆయన. యాకోబుకి రాత్రి బాగలేదు. యాకోబు రాత్రి ఎలాగుంది చెప్పండి? యాకోబు రాత్రి ఎలాగుందండి? అన్న చంపుదామని వెంబడించాడు, అవునా. రాత్రి అంతా ఏం ఆలోచిస్తాడు యాకోబు? ఏ రాత్రి మా అన్న వచ్చి చంపేస్తాడని, అవునా. అరణ్యంలో ఏ జంతువైనా చంపవచ్చు, ఏ జంతువైనా చంపొచ్చు. ఏసావు ఏ టైంలోనే అటాక్ చేయొచ్చు. ఆ రాత్రి ఏం బాగాలేదు. కానీ ఎవరు దర్శించారు? కల్లో ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడండి, నీ సంతానాన్ని వృద్ధి చేస్తానని. ఇది మనుషులుగా మనకు అర్థమవుదు, అవునా. పరిస్థితి బాగాలేదు, కానీ దేవుడు ఏమంటున్నాడు? సంతానాన్ని విస్తరింపజేస్తాడండి. ఇప్పుడు తనకి ఏం కావాలి? రక్షణ కావాలి, అవునా. దేవుడు మాట వచ్చిందంటే రక్షణ వచ్చినట్టు అక్కడ. అప్పుడు అర్థమైంది ఇక్కడ దేవుడు ఉన్నాడని. ఆ స్థలానికి దేవుని మందిరం అని పేరు పెడతాడు. హల్లెలూయా. పలికాడా లేదండి మాట? వెంటనే తను చనిపోయాడా, బ్రతికే ఉన్నాడా? దేవుడు బ్రతికింపజేశాడండి. ఏసావు నుంచి దేవుడే రక్షించాడు, ఆ స్థలాన్ని ఆశీర్వదించాడు. యాకోబు ఎక్కడికి వెళ్ళినా యాకోబుని అంగీకరించిన ప్రతి వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. దేవుడు ఎంచుకున్న మనిషి వచ్చాడంటే దేవుని ఆశీర్వాదం వచ్చినట్టే. హల్లెలూయా. ఎందుకంటే అది దేవుని సామర్థ్యం అండి, మనిషి సామర్థ్యం కాదు. మనిషికి ఏమి ఉండదు అక్కడ. దేవుడు ఎంచుకున్నాడు అంతే. మళ్ళీ దేవుడిని ఎందుకు, ఆ మనిషిని ఎందుకు ఎంచుకున్నాడంటే
అదొక వింత ప్రశ్న. అలాంటి ప్రశ్నలు ఎక్కువగా మనుషులకి వస్తుంటాయి. అవునా? ఇప్పుడు పైన ఆకాశం ఎందుకుందంటే ఎవరు చెప్పలేరు కదా! అవునా? దేవుడు నిర్ణయించాడు. పైన ఆకాశం ఉంటది. కిందన భూమి ఉంటది. అవునా? దేవుడు నిర్ణయించాడది. దేవుడు నిర్ణయించినప్పుడు దేవుడి విధానంలోనే వెళ్ళిపోవాలి. అన్నీ భూమి మీద అర్థమైపోతే మరి పరలోకం ఉంది కదండీ! పరలోకము ఎంత అద్భుతంగా ఉంటదంటే, ఆయన మనకి పరలోకంలో బంగారు వీధులు ఏర్పాటు చేశాడు. అవునా? బంగారు వీధుల్లో నడుస్తాం మనం. పరలోకం చాలా అద్భుతంగా ఉంటదండి. ఈ భూమి మీదలా ఉండదు. భూమి మీద ఈ చీకటనేది ఉంటది. అవునా? రాత్రి, పగలనేది. పరలోకంలో అయ్యి ఉండవు. పరలోకంలో ఎప్పుడు వెలుగే ఉంటది. హల్లెలూయా! దేవుడు అంత కృపను మనకిచ్చాడు ఈ భూమి మీద. ఎంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తాడంటే ప్రతి క్షణం మనల్ని ఆయన నడిపిస్తాడండి. యేసుప్రభు మనకి ఏ వాగ్దానం ఇచ్చారు? నిన్ను విడువను, ఎడబాయననే వాగ్దానాన్ని ఇచ్చాడు. అనేక మంది ఎక్కువగా రాత్రులు భయపడడం, రాత్రులు ఆలోచించడం అనేది మనుషులుగా ఉంటది. ఎందుకంటే ఉదయం పూట మనుషులు అలజడి, మనుషులతో కలవడం అవి మర్చిపోతారు అనుకుంటారు కానీ మర్చిపోరు. రాత్రుల్లో ఎక్కువ ధ్యానిస్తుంటారు అవి కూర్చొని. నా పరిస్థితి ఏంటి? నేను ఒంటరిని అయిపోయాను. నన్ను ఇంకెవరు పట్టించుకోరు. కానీ ఆ రాత్రిలోనే ఆ మనిషిని శక్తివంతమైన మనిషిగా మార్చగలడండి. ఇప్పుడు మనం వాక్యంలో చూసాం. యాకోబుని ఆ రాత్రి దీవించాడు దేవుడు. పౌలుసీలని దేవుడు వాడుకొని ఒక కుటుంబాన్ని రక్షించాడు. హల్లెలూయా! ఎంతమందికి ఆనందం వేస్తుందండి దేవుని వాక్యం వింటుంటే? ఆనందం వేస్తుందంటే హృదయంలో దేవుడు పనిచేస్తున్నాడు. దేవుడి మాట వచ్చినప్పుడు హృదయంలో మనకు ఆనందం వస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడండి. మనిషి కాదు అక్కడ పనిచేసేది. హల్లెలూయా! సరే. కీర్తనలు తీయండి. కీర్తనలు 16వ అధ్యాయం 7వ వచనం. 16:7 నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించున్నది. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఏం చెప్తున్నాడండి ఇక్కడ దావీదు? నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలో నా అంతరింద్రియము నాకు బోధించున్నది. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఇక్కడ దావీదు పరిస్థితి కూడా చాలాసార్లు బాలేదు. కానీ ఏం ఏం మాట్లాడదంట అంతరింద్రియం రాత్రి గడియలో? అంతరింద్రియము బోధిస్తుందంట. ఎవరికి? దావీదికి. అంటే అర్థం ఏంటి? అంతరింద్రియంలో ఎవరున్నారు? దావీదు అంతరంగంలో అంటే హృదయంలో ఎవరున్నారండి? దేవుని వాక్యం ఉంది. దేవుని వాక్యము దావీదికి బోధిస్తుంటుంది. ఎందుకు? దావీదుకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే దివరాత్రులు వాక్యాన్ని ధ్యానిస్తాడు. వాక్యం ధ్యానించినప్పుడు హృదయంలో ఏముంటుంది? వాక్యమే ఉంటుంది కదండి. మన హృదయంలో వాక్యం ఎప్పుడైతే మనం నింపుకుంటుంటామో రాత్రులు మనం నిద్రిస్తున్నప్పుడు దేవుడి వాక్యం మనతో మాట్లాడుతుంటుంది. హల్లెలూయా! దేవుడే మాట్లాడతాడండి హృదయంలో. అప్పుడు ఎలా ఉంటామంట చూడండి. దావీదు మాట్లాడతాడు. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. సదాకాలము గురి అంటే ఎవరి మీద ఉంది? యెహోవా యందు నిలుపుచున్నాడంట. ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. ఈ మాటలు వస్తాయండి. ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు, నేను కదల్చబడనని. దేవుని వాక్యం వింటున్నప్పుడు ధైర్యం వస్తుందండి. దేవుడు ఎంత గొప్పవాడో మనకు తెలుస్తుంది. అందుకే దేవుడు మనల్ని ఏ విధంగా తీర్చాడు? నీతిమంతులుగా తీర్చాడండి. ప్రతిరోజు ఏం పలకాలి మన జీవితంలో? క్రీస్తు యేసునందు దేవుని నీతిని అని మాట పలుకుతున్న ప్రతి క్షణం మనం ఆయన సామర్థ్యాన్ని అనుభవిస్తాం. ఎలా అనుభవిస్తామంటే సరే ఇంకో సందర్భం చూద్దాం చూడండి. దేవుడి మాట వచ్చినప్పుడు మన జీవితంలో ఎంత అద్భుతంగా ఆయన సామర్థ్యాన్ని అనుభవిస్తామో. ఆదికాండం 15వ అధ్యాయం చూడండి. ఆదికాండం 15వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. ఆదికాండం 15వ అధ్యాయం మొదటి నుంచి. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనము వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కీడెము, నీ బహుమానము అత్యధికము అని చెప్పాను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమిచ్చిననేమి? నేను సంతానం లేనై పోచున్నానే.
దమస్కు ఎలియాజరే నా ఇంటికి ఆస్తికర్త యగును కదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడు అగునని చెప్పగా, యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచువాడు నీకు వారసుడు అని చెప్పాను. ఈ సందర్భం ఏంటంటే, అబ్రాముకి పిల్లలు ఉండరండి. ఎవరు పిల్లలు లేరు, అవునా? దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? దేవుడు ఏం మాట్లాడాడండి చూడండి. నేను నీకు కేడెము. ఎవరండి కేడెం అంటే? కేడెం అంటే ఏంటండి? దేవుడు కాపుదల ఉందని అర్థం. దేవుని కాపుదల అబ్రాముకు ఉంది, అవునా? దేవుడు ఏమన్నా నీ బహుమానము అత్యధికమని చెప్పాను. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? నీ బహుమానము అత్యధికం అవుతుంది, ఆశీర్వదించబడతామని చెప్తున్నాడు. అబ్రాహం ఏమంటున్నాడు? నాకు పిల్లలు లేరు, మీరు ఇస్తారు సరే అని అంటున్నాడు, అవునా? ఇప్పుడు ఆశీర్వాదం వస్తుంది కానీ పిల్లలు లేరు అంటున్నాడు. చూడండి, అందుకు అబ్రాము, ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానం లేనివాడనై పోవుచున్నానే. ఇప్పుడు ఇంత ఆశీర్వాదం ఉంది కానీ పిల్లలు లేరు, అవునా? మరి ఆస్తి అనుభవించిన పిల్లలు ఉండాలి కదా. అలా అంటే మనిషి రీతిగా అబ్రాహం మాట్లాడుతున్నాడు దేవుడితోనే. కానీ దేవుడు ఏమంటున్నాడు? నేను నిన్ను దీవిస్తాను, నిశ్చయంగా నేను దీవిస్తానని, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు కాపుదలిస్తానని. చూడండి, దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం మనుషులుగా ఆలోచించి మాట్లాడతాం. అబ్రాహం కూడా అలాగే మాట్లాడాడు దేవుడితోని. మీరు ఇంత ఆశీర్వాదం ఇస్తున్నారు కానీ నాకు పిల్లలు లేరు అంటున్నాడు. తర్వాత చూడండి 17వ అధ్యాయం చూడండి. 17వ అధ్యాయం మొదటి నుంచి. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచు నిందారహితుడివై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధన నియమించున్నాను, అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. అబ్రాము సాగిలిపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును, నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించదును, రాజులను నీలో నుండి వచ్చెదరు, నేను నీకును నీ తరువాత నీ సంతానమునకు దేవుడినై ఉండునట్లు, నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. హల్లెలూయా. ఈ సందర్భం చెప్తాను చూడండి. ఇక్కడ దేవుడు అబ్రాహాముని ఏమని పిలిచాడండి? అబ్రహాము అని పిలిచాడు, అవునా? దేవుడు పిలిచాడంటే ఆ పదానికి ఎంతో అర్థం ఉంటుందండి, చాలా లోతైన మర్మం అది. అబ్రహాము అంటే అర్థం ఏంటి? అబ్రాహాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించింది కనుక నీ పేరు అబ్రహాము. అంటే అనేక జనములకు తండ్రి ఎవరు? అబ్రహాము. ఇప్పటికీ మనం అబ్రహాము సంతానం అని పిలువబడుచున్నామండి. దేవుని ఆశీర్వాదం అది. హల్లెలూయా. ఇక్కడ అప్పటికి పిల్లలు లేరు. ఎవరికి? అబ్రాహాముకి పిల్లలు లేరండి. ఎన్ని సంవత్సరాలు? 99 సంవత్సరాలు వచ్చాయి, అయినా పిల్లలు లేరు. దేవుడు 15వ అధ్యాయంలో పలికాడు, ఏమని? నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తానని. 17వ అధ్యాయంకి వచ్చేటప్పటికి నువ్వు అబ్రాహాము కాదు అబ్రహాం అనబడతావని. అప్పటికీ పిల్లలు లేరు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? నీ సంతానాన్ని వృద్ధి చేస్తానని. మరి అబ్రహాంకి ఎన్ని సంవత్సరాలకు పిల్లలు పుట్టాడు? 100. అంటే ఈ ఒక్క సంవత్సరంలో అబ్రహాం చేసే పని ఏంటనుకున్నారు? హల్లెలూయా. ఎంతమందికి జవాబు కావాలి? ఆ ఒక్క సంవత్సరంలో దేవుడు ఎంత అద్భుతం చేశాడంటే, దేవుడు అబ్రాహాముని అబ్రహాముగా మార్చాడంటే అర్థం ఏంటంటే, దేవుని కృప. అబ్రహాం అంటే తన జీవితంలో అబ్రహాము అని పలికాడండి, అంతే. హల్లెలూయా. ఎవరికి అర్థం అవ్వలేనట్టుంది చూడండి. దేవుడు తనని పిలిచాడు ఏమని? విశ్వాసంతో నీవు అబ్రహాము అనబడదు అని. దేవుడు పనిచేసే విధానం అండి. దేవుడు మాట పలికాడు ఎవరి మీద? అబ్రాహాం మీద. ఏమని పలికాడు దేవుడు? నువ్వు అబ్రాము అనబడవు, అబ్రహాము అని పిలువబడతావు. అబ్రహాం అంటే అనేక జనములకు తండ్రి. నీవు దేవుడు ఏమని పిలుస్తున్నాడు? నువ్వు అనేక జనములకు తండ్రి అని పిలుస్తున్నాడు. కానీ 99 సంవత్సరాలకి అబ్రహాంకి ఇంకా పిల్లలు లేరు. దేవుడు విశ్వాసంతో మాట్లాడుతున్నాడండి. హల్లెలూయా. అబ్రహాంకి ఇంకా పిల్లలు లేరు. అక్కడ 15వ అధ్యాయంలో కూడా పిల్లలు లేరు, 17వ అధ్యాయంలో కూడా పిల్లలు లేరండి. ఎప్పుడు పిల్లలు పుట్టారు? 100 సంవత్సరం. అంటే ఒక సంవత్సరంలో అబ్రహాము ఎవరిని కన్నాడు? 100 సంవత్సరాలకు ఎవరిని కన్నాడండి? ఇస్సాకుని కన్నాడండి.
ఇది పాత నిబంధన. పాత నిబంధనలో తన జీవితంలో అబ్రహాము అని ఎప్పుడైతే దేవుడిచ్చిన మాటను పలికాడో తన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని అబ్రహాము చూశాడండి. హల్లెలూయా. ఇస్సాకును కన్నాడా లేదు, 100 సంవత్సరాలకి కన్నాడండి. మాట పలికినప్పుడు జరుగుతుందండి. హల్లెలూయా. మాట పలికితే ఏం జరుగుతుంది? దేవుని సామర్థ్యం పనిచేస్తుంది. ఇప్పుడు మనం అందరం ఎవరండి? యేసు ప్రభు కృప ద్వారా నీతిమంతులుగా తీర్చిపడ్డాం. అవునా? మన అబ్రహాం సంతానమే. దేవుడు ఆశీర్వాదం అది. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా దేవుడు మనల్ని బట్టి అనేక మందిని ఆశీర్దిస్తాడండి. యాకోబుని బట్టి దేవుడు ఎవరిని ఆశీర్దించాడు? మామను ఆశీర్దించాడా? మనం ఎక్కడికి అడుగు పెట్టినా దేవుడు మనల్ని బట్టి వారిని ఆశీర్దిస్తాడు. హల్లెలూయా. దేవుడు అంత కృపను సంఘానికి ఇచ్చాడు ఆయన. ఇప్పుడు దేవుడు ఇక్కడ ఎవరిని ఆశీర్దించాడు? అబ్రహామునండి. 100 సంవత్సరాలకి కుమారుని ఇచ్చాడు. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు ఇచ్చాడని? దేవుడు ఇచ్చాడండి. దేవుడు ఇస్తాడు. మాట పలికితే జరుగుతుందండి. మనం ఎవరి స్వరూపంలో ఉన్నాం? ఎవరి స్వరూపం అండి? ఆదికాండం 1వ అధ్యాయం చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుడి స్వరూపమందు వారిని సృజించను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను. దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనండి. దేన్ని లోపరుచుకోలేండి? ఈ భూమి మీద ఉన్న సమస్తాన్ని దేవుడు లోపరుచుకోమన్నాడండి. ఈ భూమి మీద ఉన్నదంటే భూమిని అందరినీ దేవుడు మనకి అంత అధికారాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఎందుకు? మనం ఎవరి స్వరూపం? దేవుని స్వరూపం. అవునా? మరి ఆయన స్వరూపంలో ఉన్నప్పుడు మరి ఎలా పని చేయాలి? మనం ఎలా పని చేస్తామండి? దేవుడు ఎలా పని చేస్తాడు? విశ్వాసం ద్వారా. నీతిమంతుడు ఎలా పని చేస్తాడు? విశ్వాసం అంటే ఏంటండి? నమ్మి పలకాలండి. అందరూ కొంతమంది నమ్ముతారు కానీ పలకరు. అవునా? నేను అన్నీ నమ్ముతున్నా అంటారు కానీ పలకరు. పలికితేనే జరుగుతుందండి. హల్లెలూయా. పలికితే ఖచ్చితంగా దేవుడు పనిచేస్తాడు. యాకోబు పలికాడా లేదండి? పౌలు శీలలు పలికారు. అవునా? పలికితే ఏం జరిగింది? పాట పాడారంటే పలికారని అర్థమండి. అవునా? దేవుని స్తుతిస్తున్నారండి. ఎవరిని స్తుతిస్తున్నారు? అబ్రహాం పలికాడు ఏమని? దేవా నువ్వు సమర్థుడు అని. ఆ స్థితిలో కూడా దేవుడు నమ్మాడు అబ్రహాం. దేవుడు నమ్మే సామర్థ్యం ఇస్తాడండి. దేవుని వాక్యం వింటున్నప్పుడు మన పరిస్థితి బాగాలేనప్పుడు మనం నమ్మలేం కొన్నిసార్లు దేవుడు చేస్తాడని. ఆ సామర్థ్యాన్ని కూడా ఆయనే ఇస్తాడు వాక్యం వింటున్నప్పుడు. 2 కొరింథీ 4వ అధ్యాయం చూడండి. రెండో కొరింథీ 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. 4:6. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెళ్ళపరచుటకు మా హృదయములలో ప్రకాశించిన గనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకున్నట్లేదు కానీ క్రీస్తు యేసుని గూర్చి ఆయన ప్రభువని, మమ్మను గూర్చి యేసు నిమిత్తం మేము మీ పరిచారకులమని ప్రకటించుచున్నాము. ఈ వచనంలో ఏముందండి? అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికారు. ఎవరు పలికారండి? అంధకారంలో నుండి దేవుడు పలికాడండి. ఎవరు మాట్లాడట్లేదు చూడండి. అంధకారంలో నుండి ఎవరు పలికారండి? వచనంలో వాక్యంలో ఉంది కదండి, మాట్లాడండి చూడండి. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే. ఎవరు పలికారు? దేవుడు పలికాడండి. పలికినప్పుడు ఏం జరిగింది? తన మహిమను గురించిన జ్ఞానం యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించను. ఇప్పుడు యేసు ప్రభు ద్వారా మన హృదయంలో వెలుగు ప్రకాశిస్తుందండి. ఏం ప్రకాశిస్తుంది? వెలుగు. మనం నీతిమంతులు కదండి, ఇప్పుడు వెలుగు ప్రకాశిస్తుంది.
లేదండి నేను అంధకారంలో ఉన్నాను, చీకట్లో నలిగిపోతున్నాను, చీకటి నన్ను అలుముకుంది. అవునా? చీకటి పరిస్థితులే ఉన్నాయి అన్నీ. పరిస్థితి ఏం బాలేదు. ఎటు చూసినా అనారోగ్యమే, డబ్బు లేని స్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఆలోచిస్తున్నప్పుడు, నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని అని మాట పలికినప్పుడు వెలుగు ప్రకాశిస్తూనే ఉంటుందండి. హల్లెలూయా. సరే, మీకు అర్థమైనట్టు ఇంకో వచనం చూపిస్తాను చూడండి. ఆదికాండం 15వ అధ్యాయం చూడండి. ఆదికాండం 15వ అధ్యాయం 5వ వచనం. 5వ వచనం చూడండి. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. దేవుడు బయటికి తీసుకొచ్చాడండి ఎవరిని? అబ్రాముని. అబ్రాము ఎక్కడున్నాడు ఆ రాత్రి? రాత్రి ఎక్కడున్నాడండి అబ్రాము? మాకు తెలియదు అంటారా? ఇప్పుడు దేవుడు పిలిచాడంటే ఎక్కడ ఉన్నాడు? ఇంట్లో ఉన్నాడు కదా. సరే చూడండి 5వ వచనం. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగునని చెప్పాను. నక్షత్రాలు ఎప్పుడు కనబడతాయండి? రాత్రే కదండి. ఇప్పుడు అబ్రహాం కూడా రాత్రి జామునే ఉన్నాడు. రాత్రిలో ఇంట్లో ఉన్నాడు. దేవుడు దర్శించాడు అబ్రహాంని. బయటికి తీసుకొచ్చి నక్షత్రాలు లెక్కెట్టమంటున్నాడు. లెక్క పెట్టగలమా? లెక్క పెట్టలేం. రాత్రి, అవునా? నీ సంతానాన్ని అలా చేస్తానంటున్నాడు దేవుడు. అప్పటికి పిల్లలు లేరండి. దేవుడు ఆ చీకట్లో ఏం కనబడుతున్నాయి? రాత్రి చీకట్లో ఏం కనబడుతున్నాయండి? ఆకాశం వైపు చూసినప్పుడు నక్షత్రాలు కనబడుతున్నాయి కదండి. ఆ నక్షత్రాలన్నీ చూపించి దేవుడు, ఈ నక్షత్రాలు ఎన్నైతే ఉన్నాయో నీ సంతానాన్ని అంత వృద్ధి చేస్తాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు పనిచేసే విధానం అండి. దేవుడు పలుకుతున్నాడు ఆశీర్వాదం. అబ్రాహాం జీవితంలో దేవుడు పలుకుతున్నాడు. మరి అబ్రాహాం అనుభవించాడా లేదా? అనుభవించాడండి. ఇప్పుడు మనం దేవుని పిల్లలుగా పిలువబడుతున్నాం, అవునా? అబ్రాహాం సంతానం అనబడుతున్నాం. అబ్రహాం ఎలాగైతే దేవుని సామర్థ్యంతో ఆశీర్వాదాన్ని అనుభవించాడో, మన జీవితంలో కూడా ఆశీర్వాదం ఎలాగైతే అబ్రహాం అనుభవించాడో మనం కూడా అనుభవిస్తామండి. ఎటువంటి పరిస్థితిలో ఉన్నా మనం ఆశీర్వదించబడతాం. అబ్రహాము ఏం చేశాడు ఆ టైంలో? చూడండి 6వ వచనం. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. అబ్రాహాము దేవుడిని నమ్మాడండి. దేవుడిని ఎప్పుడైతే నమ్మాడో తన జీవితంలో ఆశీర్వాదాన్ని అనుభవించాడు. ఎవరు? అబ్రహాం అనుభవించాడు. మనం దేవుడిని నమ్మినప్పుడు మనం ఆశీర్వాదాన్ని అనుభవిస్తామండి. యేసు ప్రభు శిలువ కార్యాన్ని నమ్మినప్పుడు మనం ఆశీర్వాదాన్ని అనుభవిస్తాం మన జీవితంలో. హల్లెలూయా. ఎందుకంటే మనం క్రొత్త నిబంధన జనులము. మనం యేసుక్రీస్తు రక్తంతో కడగబడి నీతిమంతులుగా తీర్చబడిన వారం. మనం ఎప్పుడైతే నమ్మి పలుకుతామో మన జీవితంలో ఆశీర్వాదాన్ని అనుభవిస్తాం. అబ్రహాముగా మార్చబడిన తర్వాత తన జీవితంలో పలికాడు, నేను అనేక జనములకు తండ్రిని అవుతానని. తన జీవితంలో ఎప్పుడైతే పలికాడో 99 సంవత్సరాలకు పిల్లలు లేరు అబ్రహాంకి. 100 సంవత్సరంలో కుమారుని కన్నాడు. హల్లెలూయా. ఇది పాత నిబంధన. ఇప్పుడు కొత్త నిబంధన జనులైన మనము మన జీవితంలో ఆశీర్వాదాన్ని పలికినప్పుడు మన జీవితంలో ఖచ్చితంగా అనుభవిస్తామండి. లేదు రాత్రి నన్ను ఇబ్బంది పెడుతుంది, రాత్రులు నాకు నిద్రపడట్లేదు, అలాగే మనం మన సామర్థ్యంతో మాట్లాడినప్పుడు మనకేం కనబడదండి. దేవుడు ఎలా పని చేస్తాడు? వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగిన నోటి మాటతో ఆయన సృష్టిని చేశాడండి. ఇప్పుడు అదే నోరు మనకి ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. అదే నోరు ఉందండి మన దగ్గర. ఎవరిని బట్టి? యేసు ప్రభు శిలువ బలియాగాన్ని బట్టి అదే సామర్థ్యం మనకి ఇవ్వబడింది. ఎందుకు? ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనం కూడా అట్టివారంగానే ఉన్నాం. భూమి మీద యేసు ప్రభు ఎలా బతికాడు? ఎలా బతికాడండి? ఆయన మానవుడిగా వచ్చి నోటి మాటతో అనారోగ్యాన్ని వెళ్ళగొట్టాడు ఆయన. హల్లెలూయా. అనారోగ్య స్థితిలో ఉన్నవారిని చూసి ఆయన మాట్లాడాడు. ఆయన కుష్ఠరోగి వచ్చి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా అని అడిగినప్పుడు నాకు ఇష్టమైన పలికి ముట్టారు. అవునా? మాట పలికారు కదండి. లాజరు 4 దినాలు అయింది చనిపోయి సమాధిలో ఉంచారు. లాజరు అని బిగ్గరగా పిలిచినప్పుడు, యేసుప్రభు పిలిచినప్పుడు వచ్చాడా లేదండి? వచ్చాడా లేదా? మాట్లాడండి. వచ్చాడా లేదా? మాట పలికినప్పుడు జరుగుతుందండి. నమ్మండి. ఇది మనిషి సామర్థ్యం కాదు, దేవుని సామర్థ్యం. ప్రతిదినము నేను క్రీస్తు యేసును దేవుని నీతిని అని మాట పలికినప్పుడు దేవుడు పనిచేస్తాడండి. ఖచ్చితంగా పనిచేస్తాడు. అబ్రహాం జీవితంలో పనిచేసిన దేవుడు, యాకోబు జీవితంలో పనిచేసిన దేవుడు, పౌలు శీలలో
మధ్యరాత్రి చీకట్లో ఖైదీల మధ్యలో ఉన్న పౌలు శీలలు మాట పలికినప్పుడు, ఆయన స్తుతించినప్పుడు దేవుడు పనిచేస్తాడు. మాట పలికినప్పుడు దేవుడు పనిచేస్తాడండి. ఎటువంటి స్థితి అయినా మనం నమ్మి పలికినప్పుడు ఖచ్చితంగా దేవుడు పనిచేస్తాడు. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని మనందరికీ ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. ఎంతమంది ఆశీర్వదించబడ్డారండి? దేవుడు ఆయన కృప ద్వారా మనకి ఇచ్చిన ఆశీర్వాదం అది. మనం ఎంతగా నమ్మి మన జీవితంలో పలుకుతామో ఆశీర్వాదాన్ని అనుభవిస్తాం. హల్లెలూయా. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు ఫలించి అభివృద్ధి చెందును గాక. ఈ సమయంలో రొట్టె ద్రాక్షరసం తీసుకుందాం. పాపిగా నన్ను చూడలేక పాపముగా మారినావా, దోషిగా నన్ను చూడలేక నా శిక్ష నీవు పొందినావా. పాపిగా నన్ను చూడలేక పాపముగా మారినావా, దోషిగా నన్ను చూడలేక నా శిక్ష నీవు పొందినావా. నా తల ఎత్తుటకు నీవు తల వంచితివే, అర్హత నాకిచ్చుటకు అవమానమొందితివే, తండ్రితో నన్ను చేర్చుటకు విడనాడబడితివే, జీవము నాకిచ్చుటకు మరణము నొందితివే. నీవే 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 దేవా, నీవే నీవే నా యేసయ్యా. నీవే 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 దేవా, నీవే నీవే నా యేసయ్యా. పాపిగా నన్ను చూడలేక పాపముగా మారినావా, దోషిగా నన్ను చూడలేక నా శిక్ష నీవు పొందినావా. నా తల ఎత్తుటకు నీవు తల వంచితివే, అర్హత నాకిచ్చుటకు అవమానమొందితివే, తండ్రితో నన్ను చేర్చుటకు విడనాడబడితివే, జీవము నాకిచ్చుటకు మరణము నొందితివే. నీవే 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 దేవా, నీవే నీవే నా యేసయ్యా. నీవే 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 దేవా, నీవే నీవే నా యేసయ్యా. తండ్రి మీకు వందనాలు దేవా. దేవా, మమ్మల్ని అందరినీ మీ నీతిమంతులుగా తీర్చిన విధానం బట్టి వందనాలు అయ్యా. నీ కుమారుడు శిలువ బలియాగం ద్వారా మమ్మల్ని అందరినీ నీతిమంతులుగా తీర్చావయ్యా, మీకు వందనాలు. మీ రక్తంతో మమ్మల్ని కొన్న విధానం బట్టి వందనాలు నాయనా. మీ రక్తం అంతటినీ మా కొరకు మీరు చిందించారయ్యా. దేవా, మీ శరీరంలో మా బలహీనతను అంతటినీ మీరు భరించారు నాయనా. మేము అనుభవించవలసిన అనారోగ్య స్థితిని, అనారోగ్యం నుంచి వచ్చే శిక్షను మీరు శిలువలో భరించిన విధానం బట్టి వందనాలయ్యా. అయ్యా, మీకేమి ఇవ్వలేమయ్యా. మమ్మల్ని మీరు అంతగా ప్రేమించిన విధానం బట్టి వందనాలు అయ్యా. మా శిక్ష అంతటిని మీరు శరీరంలో భరించిన విధానం బట్టి వందనాలు దేవా. మమ్మల్ని అందరినీ మీరు నీతిమంతులుగా తీర్చారయ్యా, ఆరోగ్యవంతులుగా చేశారనయ్యా, మీకు వందనాలు వందనాలు నాయనా. ఈ సమయంలో ఎవరైతే నాకు అనారోగ్య స్థితి ఉంది, మానసికంగా నలిగిపోతున్నాను అనే స్థితిలో ఉన్నవారు, ఆయన పొందిన దెబ్బల వల్ల నాకు స్వస్థత కలిగిను అని నమ్మి ఈ రొట్టెని తీసుకోండి. ఈ పాత్రలోనిది ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది. ప్రతి మానవుడు రక్షించబడాలని ఆయన రక్తమంతటిని చిందించాడు. ఆయన రక్తమంతటిని చిందించాడు. ఆయన రక్తమంతటిని చిందించి
ఆయన రక్తంతో మనల్ని కడిగి నీతిమంతులుగా తీర్చాడు ఆయన. ఈ దినం మనల్ని నీతిమంతులుగా తీర్చాడు ఆయన. ఆయన రక్తంతో కడిగి మనల్ని నీతిమంతులుగా తీర్చాడు ఆయన. ప్రతి దినము ప్రతి క్షణం మనం నమ్మి పలకాలని ఆయన ఎంతగానో ఆశపడుతున్నాడు. అబ్రాహాము పిల్లలు లేరు, దేవుడు అబ్రహాము అని పిలిచాడు. అబ్రహాము ఎప్పుడైతే అబ్రహాము తన జీవితంలో అనేక జనములకు తండ్రి అని పలికాడు, తన జీవితంలో పలికి దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదాన్ని అనుభవించాడు. ఈ సమయంలో మనందరం క్రీస్తు యేసునందు దేవుని నీతిని అని నమ్మి పలుకుతున్న ప్రతి క్షణం ఆశీర్వాదాన్ని అనుభవిస్తూనే ఉంటాం. ఈ సమయంలో కూడా నేను యేసుక్రీస్తునందు దేవుని నీతిని అని నమ్మి పలికి ఈ పాత్రలోనే తీసుకోండి. పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు దేవా. మీ కృపావాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు. అవునైనా దేవ, మమ్మల్ని మీ స్వరూపంగా మీరు చేసుకునే విధానం బట్టి వందనాలు. వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగిందయ్యా దేవ. భూమి మీద మీరు మానవుడిగా ప్రయాణించినప్పుడు అనేక మందిని మీరు స్వస్థపరిచారయ్యా. లాజరు బయటకు రాని బిగ్గరగా మీరు అరిచినప్పుడు లాజరు బయటకు వచ్చాడయ్యా. లేనిదాన్ని ఉన్నట్టుగా పిలిచే దేవుడు నాయన మీరు. మా పరిస్థితులు కూడా నాయన అనేకం లేవు నాయన. మాకు వాస్తవాలే చూస్తున్నాం నాయన, వాస్తవాలే కనబడుతున్నాయి నాయన. సత్యం మీరు నాయన, జీవం మీరయ్యా, మార్గం మీరు నాయన. మా జీవితంలో మేము నమ్మి పలకాలని మీరు ఎంతగానో ఆశపడుతున్న విధానం బట్టి వందనాలు. ప్రతి క్షణం క్రీస్తు యేసున దేవుని నీతి మేము పలికి ముందుకెళ్ళాలని మీరు ఎంతగానో ఆశపడుతున్న విధానం బట్టి వందనాలు. అబ్రహాముకి మీరు పేరు పెట్టారు నాయన. నువ్వు అబ్రహాము కాదు అబ్రహాము అనబడతావని దేవా, మాకు కూడా మీరు పేరు పెట్టారు. నీతిమంతులుగా పిలిచారు నాయన. నీతిమంతుడు విశ్వాసం మూలంగా పనిచేస్తాడు నాయన. మీ వాక్యం సెలవిస్తుంది విధానం బట్టి వందనాలు నాయన. మేము ఎంతగా క్రీస్తు యేసున దేవుని నీతిని మా జీవితంలో ఎంతగా నమ్మి పలుకుతూ ముందుకెళ్తుంటామో మా జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు మేము అనుభవిస్తాం నాయన. మీకు వందనాలు నాయన. అంతగా మీ కృపను మా జీవితంలో మీరు విడుదల చేసిన విధానం బట్టి వందనాలు. అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు నాయన. యాకోబు ఆశీర్వదించబడ్డాడయ్యా. పౌలు శీలు నాయన ఆ పరిస్థితి నుంచి విడిపించబడి ఒక కుటుంబాన్ని వారిని వాడుకొని మీరు రక్షించిన విధానం బట్టి వందనాలయ్యా. మీకు వందనాలు. ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని మీరు మాకు ఇచ్చిన విధానం బట్టి వందనాలయ్యా. ఈ సమయంలో ఎవరైతే ఉద్యోగ వ్యాపారం చేస్తారో వారిని దీవించండి, ఆశీర్వదించండి నాయన. వారిని అంచెలంచెలుగా ఎదింపజేసుకోండి నాయన. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను దీవించండి అయ్యా. దేవా, మేమందరం నమ్మి పలికి గొప్ప కృపలోకి నడిపించమని వేడుకుంటున్నాను. మా స్వరాన్ని మీరు తెరిచిన విధానం బట్టి వందనాలు నాయన. మా స్వరాన్ని మీరు తెరిచారయ్యా. మీ కృపతో నింపారు. మీకు వందనాలు. దేవా, ఎంతగా మేము నమ్మి పలుకుతుంటామో యేసుక్రీస్తు దేవుని నీతినని మా జీవితంలో గొప్ప ఆశీర్వాదం మేము అనుభవిస్తూనే ఉంటాం నాయన. మీకు వందనాలు. అంతగా మా స్వరాన్ని మీరు తెరిచిన విధానం బట్టి వందనాలు. అంతగా తండ్రితో మమ్మల్ని సమాధాన పరిచిన విధానం బట్టి వందనాలు. మీ శిలువ బలియాగం ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా తీర్చిన విధానం బట్టి వందనాలు నాయన. వందనాలయ్యా. మీ కృపతో మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు. దేవా, వీళ్ళందరినీ మరొకసారి జ్ఞాపకం చేస్తాను. వారందరినీ దీవించండి, ఆస్వాదించండి, అంచెలంచెలుగా అభివృద్ధిపరిచి వారిని వాడుకొని మీరే మహిమ ఘనత పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమెన్.